కామారెడ్డిలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ వర్సెస్ ప్రభుత్వంగా మారిందా? సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ఏకంగా పార్టీ అధ్యక్షుడినే ఎందుకు తప్పుపట్టారు? తనపై ఆరోపణలకు మహేష్ గౌడ్ రియాక్షన్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కామారెడ్డి పంచాయతీ చాలా మలుపులు తిరుగుతోంది. ఇద్దరు నేతల మధ్య మొదలైన వివాదం కాస్త పార్టీ అధ్యక్షుడి మెడకు చుట్టుకుంది. పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ, పార్టీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి కామారెడ్డిలో ఆధిపత్యం కోసం రచ్చలేపుతున్నారు. వీరిద్దరి మధ్య చెలరేగిన చిన్న వివాదం చినికి గాలివానలా మారుతోంది. ఇద్దరు వ్యక్తులు రెండు గ్రూపులుగా మారి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. కామారెడ్డి కాంగ్రెస్ లో మొన్నటిదాకా సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పిందే చెల్లుబాటు అయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి యాక్టివ్ గా ఉండటంతో కామారెడ్డిలో కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోయింది. మొన్నటిదాకా షబ్బీర్ అలీ ఇంట్లోనే జిల్లా పార్టీ ఆఫీసు ఉండేది. కొత్త డీసీసీ అధ్యక్షుడిగా ఆలె మల్లికార్జున్ వచ్చాక పార్టీ ఆఫీస్ వేరే చోట పెట్టారు. దీనికి కారణం చంద్రశేఖర్ రెడ్డి అని షబ్బీర్ అలీ భావించారు. వీటికి తోడు నియోజకవర్గంలో ఎలాంటి శుభకార్యం జరిగినా చంద్రశేఖర్ రెడ్డి సహాయం చేస్తూ వస్తున్నారు. దీంతో కామారెడ్డి కాంగ్రెస్ క్యాడర్ చంద్రశేఖర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒక పెద్ద నాయకుడి పైన ఆరోపణ చేస్తే మీరు పెద్ద నాయకులు కాలేరు, అది మీ పతనానికి దారితీస్తుంది. షబ్బీర్ అలీ గారి నిబద్ధత ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఆయన చేసిన సేవలు ఎనలేని సేవలు ఉన్నాయి. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ దూరం చేయాలని చెప్పేసి ఆనాడు నక్సలైట్లు సైతం బాంబు దాడులు చేయడం జరిగింది. ఎంఐఎం నాయకులు సైతం దాడులు చేయడం జరిగింది. ఎన్ని చేసినా మా నాయకుడు ఎక్కడ తలెత్తలేదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా మా నాయకుడి కణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయనపై మీలాంటి చిల్లర పల్లర నాయకులు ఎన్ని కుళ్ళు కుదంకాలతో ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా వాటిని కార్యకర్తలు అందరం తిప్పికొడతాం. ఈరోజు కార్యకర్తలందరినీ కట్టుబంధన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుడి పైన మీరు అవాకులు చవాకులు పేలితే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మీకు, మీ వెంట ఉన్నటువంటి నాయకులందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తామని. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పెరగటంతో గాంధీ భవన్ కు వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. షబ్బీర్ అలీని ముసలినక్క అన్నారంటూ చంద్రశేఖర్ రెడ్డిపై కంప్లైంట్ ఇచ్చారు. అటు షబ్బీర్ అలీతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చంద్రశేఖర్ వర్గం ఆరోపించింది. ఈ తరుణంలో ఒక ఆడియో వైరల్ అవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో చంద్రశేఖర్ రెడ్డి డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కున్నారని షబ్బీర్ అలీ అన్నట్లుగా ఉందని కామారెడ్డి నేతలు చెబుతున్నారు. అదే ఆడియోలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పైన షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహేష్ గౌడ్ డబ్బులకు పదవులు అమ్ముకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లి గాని, చెల్లె గాని, అక్కలు గాని అందరు కూడా ఉంటారు కదా. మరి మహిళలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎస్పీ ఆఫీస్కి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఎస్పీ ఆఫీస్లో సార్కి కూడా నేను మన ఎస్పీ సార్కి కూడా కలిసి ఒకటే, సార్ నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన సోషల్ మీడియాలో ఇలాగే ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగినప్పుడు కానీ, అలాగే నా తండ్రి వయసు ఉన్న పెద్ద మనుషులతో ఫోటో దిగినప్పుడు కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు మరి నేను ఒక్కటే చెప్తున్నా, మీడియా అన్నలు ఉన్నారు ఇది అందరు మందులో ఒకటే చెప్తున్నా, ఈ షబ్బీర్ అలీ గారి కుటుంబాలకి మరి వాళ్ళ ఇంట్లో పదవులు చాలా వరకు వచ్చినాయి. మరి మీకు కూడా పదవులు ఇదే రకంగా వచ్చినాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకండి మీకు ఆడోళ్ళ మీద ఊకే ప్రతి దానికి కూడా ఏడవడం ఎందుకు? అంటే ఒక మహిళ పాలిటిక్స్ లోకి వచ్చి సోషల్ సర్వీస్ చేయడము, యాక్టివ్ ఉండడం తప్ప. మరోవైపు షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై ఏఐసీసీ సీరియస్ అయినట్లు సమాచారం. ఆయన మాటలు మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితులకు అద్దం పడుతున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. ఇక షబ్బీర్ అలీ లాగా తాను దిగజారి మాట్లాడలేనని, 40 ఏళ్లుగా తనపై లేని ఆరోపణలు ఇప్పుడు రావటం దురదృష్టకరమని మహేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చంద్రశేఖర్ రెడ్డిని పార్టీలోకి తెచ్చిందే షబ్బీర్ అలీ అని, ఆయన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మొత్తానికి రెండు గ్రూపుల మధ్య గొడవ వివాదం కాస్త పార్టీ అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు చేసే స్థాయికి చేరింది. ఈ వివాదాన్ని కాంగ్రెస్ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.